ఏం కావాలా? ఏముందన్నా? అన్నీ ఉన్నాయి. విస్కీ కావాలన్నా. ఎంత? క్వార్టర్ చాలా. అర్ధరాత్రి లేపు క్వార్టర్ కావాలంటవా? పుల్ తప్పితే క్వార్టర్లు అమ్మడే టైంలో. అలా కాదన్నా, నేను ఫుల్ తాగలేనన్నా బాబు, కెపాసిటీ లేదన్నా. ఫ్రెండ్షిప్ సైడ్ వచ్చినా వచ్చన్నా. నాతో ఇద్దరం కలిసి కుమ్మేద్దాం. పుస్తకాలకి ఎంత పడ్డాయా? పడ్డాయనయా? ఒకళ్ళ పుస్తకాలు ఒకళ్ళు సర్దించుకుంటున్నారా? కరెక్ట్ అనియా? సారీలు చెప్పేసుకుంటున్నారా? సారీ. మళ్ళీ కరెక్ట్ అనియా? ఆడియో కట్ అయిందేట్రా? ఓ పాలే సీడియో చూడన్నయ్యా. ఒకటా రెండా మూడా 30 సంబంధాలు వద్దు 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 అని చెప్పేసి భీష్మించుకొని కూర్చున్నావు. ఇప్పుడు ఏం జరిగింది? అయినా ఈ కాలంలో ఆడపిల్లలు పెళ్లి పెట్టల మీద లేచిపోవడం బాగా ఫ్యాషన్ అయిపోయిందిరా. అబ్బో, మీరంటే చాలా నమ్మకం అన్నా. ఎవరు తినబాకండ్రా అన్నా. ప్రెసిడెంట్ కొన్నానండి. అది కాదండి, లంకపోగనా? ప్రెసిడెంట్ గారితో ఒక్కసారి మాట్లాడాలండి. గొడుగు, అయ్యా నా పేరేంటి? ప్రెసిడెంట్ గారండి. ఈ ఊళ్ళో ఎవ్వరికి నా పేరు తెలదు. ఆ జాన్ ఎవర్రా? అమిరాజ్ గారండి. అది నా వదిలే. ఇంకేం సంగతి? ఇప్పుడే సార్ మిమ్మల్ని టీవీలో చూసి అనుకున్నాను ఇక్కడికి వచ్చితే బాగున్నాను. ఈ లోపలే బాగానే వచ్చారు సార్. ఇక్కడ మీకు ఫుల్ సేఫ్టీ సార్. పోలీసు వాళ్ళు ఎవరో రాలేరు సార్ ఇక్కడికి. గన్ను గవర్నమెంట్ది, వేలు మాత్రమే మంది. 2 రోజులు ఇక్కడే ఉంటాం శివయ్య. 2 రోజులు ఏంటి సార్? 4 రోజులు ఉండండి సార్. ఇదిగో పెద్దయినా అన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడు. ఒరే గోవిందో, నీ హైట్ ఎంతరా? 5'9". చా, రికార్డ్ లో ఉన్నది కాదు, రియల్ హైట్ చెప్పు. 5'6". 6 feet ఇక్కడ. బాలు. రే ప్రకాష్, ఆ సిమ్టైల్ ప్రాజెక్ట్ వెంటనే ఓకే చేసాయి. ఈ దెబ్బతో మన కంపెనీ 100 crores దాటేయాలి. బాలు చాలా రిస్క్ రా. కొత్తగా సిస్టమ్స్ పెంచాలి, ఎంప్లాయీస్ రిక్రూట్ చేసుకోవాలి. తేడా వస్తే కంపెనీ మొత్తం డెఫిసిట్ లోకి వెళ్ళిపోతుంది. రే, ఒకవేళ సక్సెస్ అయితే చెప్పేది రిస్క్ అని చెప్తున్నాడు కదా. రే, రిస్క్ లేకపోతే లైఫే లేదు. నువ్వు ఒక ఎదవని తెలిసినా కూడా నిన్ను నా పార్ట్నర్ గా పెట్టుకోవాలా? అది రిస్క్ కాదా? ఇది కూడా అంతే. ఓకే చెయ్. ఓహో, 2 ఒకటేనా? అయితే ఓకేరా. రే, అసలు మీరు ఎవరింట్లో దొంగతనం చేస్తారు తెలుసా? ఎవరింట్లో సార్? సీఏ గారి. అయిపోయింది సార్. వీడు గిరి, ఆడు హరి. సార్ ఎన్కౌంటర్ చేసేమంటారా? క్రూజ్ అంటే షిప్పే కదా. అయితే వీజీ, చాలా వీజీ. షిప్ లో కుక్ జాబ్. కుక్ అంటే వంటోడే కదా. కానీ వీజీ, మేముంటే వీసా వీజీ. టోటల్ గా నువ్వు క్రూజ్ లో కుక్ అవ్వాలంటే మా మాట 2 లక్షలు క్యాష్ కావాలి, ఒక రేషన్ కార్డు కావాలి, అంతే కదా? మంచిగా సెంటుకైనా రోగానికి రొట్టుకైనా దేనికైనా ఇస్తున్నా. एक डबल रूम लेना सर, उसका 650 प्लस टैक्स। पर लास्ट टाइम तो कोई टैक्स नहीं लगा था। तो आपने बिल नहीं लिया होगा उसका। तो बिना बिल के दे दो। ये लोग तुम्हारे लॉज में ठहरे थे, इस बात का पूरा यकीन है तुम्हें? जी हाँ सर। और ये तुम्हारे रेगुलर कस्टमर हैं? नहीं सर। तो तुम यकीन के साथ कैसे कह सकते हो कि यही लोग थे? ఎవడైతే మనకండి. ఒరే బాబు, మా పుంజి ఇచ్చే. చూడండి, నా మానాన్ని నేను వెళ్తుంటే ఇది వచ్చి నా కారు మీద పడింది. కొన ఊపిరితో ఉన్నాను, కాపాడు బాసు అని నా వైపు చూసింది. దీన్ని వదిలేండి. ఎలా వదిలేస్తాం? ఇది మా బాబు పరువుకు సంబంధించిన విషయం. 5,000. 7-10,000తో మా బాబు ఆత్మాభిమానాన్ని కొనేస్తావా నువ్వు?
ఏంటమ్మా లేటు టక్ ఫస్ట్ టైం కదా సార్ కొంచెం లేటెస్ట్ సారీ సార్ కాస్ట్లీ కార్ జాగ్రత్త అలాగే సార్ యాక్టింగ్ మొత్తం రియలిస్టిక్ గా ఒరిజినల్ ఎన్ఆర్ఐ లా ఉండాలి. సార్ మరి ఇంకా నా పోర్షన్ అయిపోయింది, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తారు? ఫస్ట్ టైం మా రూమ్ కి వచ్చారు, ఏదైనా తాగలండి. అంటే టీ కాఫీలు నాకు పెద్దగా అలవాట్లేదు. మరి మందు? ఏ మందు? పద్మావతి ఎరగదీస్తుంది కదా, కొంచెం గట్టిగానే ఉంటుంది బావా. నువ్వు అలా చూస్తూనే ఉండు, నెక్స్ట్ ఉమెన్ హ్యాండ్లింగే. హే యూ కుంకుమ బొట్టు నా తాయెత్తు. చివరికి రక్తం కూడా పీల్చేస్తుంది, జలగలగా ముసలిది. చచ్చిపోయింటే ఇది ఎప్పుడు సావాలా? ఎండాకాలం వస్తుంది, వానాకాలం వస్తుంది, చివరికి చలికాలం కూడా వస్తుంది. దీనికి పోయే కాలం ఎప్పుడు వస్తుందో? ఏంట్రా పొద్దుటే నా కొంత మీద పడ్డారే? ఆ బెమ్మాన కూడా కుప్పలుగా డబ్బులు ఖర్చు పెట్టేసి ఎలక్షన్ లో పోటీ చేశాడు కదా బాబాయ్. డిపాజిట్ కూడా దక్కలేదు. తుక్కు కింద ఓడిపోయాడు. వాసు ఆ ఎమ్డి గోతో కూర్చొని జాతకం మాట్లాడరా బాబు. వీళ్ళందరినీ చూసావా? వీళ్ళంత గొప్పలు అవ్వాలి మరి మనం. దీన్ని ఏమంటారు తెలుసా? ఆడి చెప్తాడు. రేత్రి తినే భోజనానికి సాయంకాలం కిలి చేసుకోవడం అంటారు. అయితే నువ్వే ప్రాక్టీస్. अरे तू यहाँ कैसे? अरे बहुत दिनों के बाद मिला है रे तू. अरे मैं तुझे कब से याद कर रहा था. बहुत दिन हो गए हम दोनों को साथ में दारू पिए हुए. चलो चलते हैं. तुम मेरे दामाद को जानते हो? दामाद मेरी लड़की उससे प्यार करती है, सिर्फ इतना ही जानता हूँ. क्या प्यार करती है? भाभी. भाभी, ये बता तेरा भाई कौन से गांव से है? बिना गांव का नाम जाने प्यार कर रही हो? चलो ये आज का स्टाइल है, जाने दो. भाई बलिया के हैं. अपने भाई के कैरेक्टर के बारे में कुछ बताएंगे? डिफरेंट है. ప్లీజ్ 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 హెల్ప్ హెల్ప్. ఉరకండి. ఫుల్ హెల్పింగ్ నేచర్ ఇక్కడ. ఎంత హెల్పింగ్ నేచర్ లేకపోతే వదిన గాని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అని అండి. నువ్వు ఆగరా. ఈ అబ్బాయి ఎవరండి? తెలిసినా అండి. ఒరే బ్యాడు, కుడికెళ్ళిన అమ్మాయి కాలు నడకనో కారులోనో రావాలి గాని క్యాబ్లో వచ్చింది ఏంట్రా? బ్యాడండి. ఎరీ బ్యాడండి. ధర్మం చేసుకో తల్లి, పుణ్యం తీసుకో తల్లి. లైఫ్ లో వాడు మర్చిపోలేని విధంగా రివెంజ్ తీసుకో. తల్లి ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్ తల్లి. మూడోటే నేను ఏడుస్తుంటే మధ్యలో నీ ఎదవగోలేంటి? అంత చిరాకు పడిపోతే ఏంటి తల్లి? ఇవనా తల్లా? నేను నీకు తల్లిలా కనపడుతున్నానా? అలా పిలిచి అలవాటు అయిపోయింది పాప మాకు. నేను పాపనా? టీనేజ్ గర్ల్ నయ్యా. నేను ఎలా పిలిచిన దండలాగా ఉంది. ఏదో ధర్మం చెయ్యమ్మా. అయితే ఇవి తీసుకో. ఇయ్యి నేను చేసుకోనమ్మా. ఈచ్ 200 రూపీస్. అమ్మేసుకో. నాకే పని చెప్తున్నావు తల్లి. ఏ పని చేయకూడదు అనుకునే వాళ్ళే ఈ పని చేస్తారమ్మా. నువ్వు ధర్మం చేయకపోయినా పర్లేదు తల్లి, పని మాత్రం చెప్పొద్దు. అది మా ప్రిన్సిపల్ కి వ్యతిరేకం అమ్మా. తీసేసుకో.